అంశు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో గేరకాళ్ళు తెప్పించుకున్నాను. ఇదండి 4 కాళ్ళు తెచ్చాను. దీంట్లో పసుపు, ఒక టమాటో, ఒక ఎర్రగడ్డ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కాళ్ళని మెత్తగా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇద్దరు ఒక ఎర్రగడ్డ వేసాను, కాళ్ళకి ఒక ఎర్రగడ్డ, ఒక టమాటో వేస్తాను, కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తాను. టమాటో మెత్తగా ఉడికిన తర్వాత నా ఛానల్లో తలకాయ గేరకాళ్ళు కలిపి వండున్నాను. ఇప్పుడు బట్టి గేరకాళ్ళు సూప్ చేస్తున్నాను, చూడండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పెట్టేటప్పుడు కూడా వేసాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు పండుగన్నా కూడా గట్టిగా ఉంటున్నది. బాగా ఉడికేలాగా పెట్టుకోవాలి. చర్చలు ఇప్పుడే వచ్చాను. 1 పైన అయిపోయింది, 1:30 అయింది. హడావుడిగా చేస్తున్నాను వంట. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. కారము, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ధనియాల పొడి, కారం వేసాను. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి గేరకాళ్ళని పోసేస్తున్నాను. ఈజీగా ఉడకబెట్టేసుకొని గేరకాళ్ళ సూప్ని ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కొబ్బరి ఉంటే కొబ్బరి, లేకపోతే ఒక ఆనియను, కొంచెం జీడిపప్పు వేసి నేను ఈరోజు కొబ్బరి తింటే గ్యాస్ వస్తుందని ఇదండి కొంచెం 4 జీడిపప్పులు, ఆనియన్ మిక్సీ పెట్టాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత వేస్తాను, చూపిస్తాను మీకు తర్వాత. ఇదిగోండి 2 అల్లం పట్టా లవంగా వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసి మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసేసాను. కొంచెం వాటర్ పోసి అది కూడా వేస్తాను, చూడండి. ఇది కూడా వేసేసాను. ఇంకా ఉప్పు చూసుకొని కొంచెం ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. మళ్ళీ చూపిస్తాను. ఇదండి గేరకాళ్ళ కూర రెడీ అయిపోయింది. కాళ్ళ సూప్ అంటారు, పొట్టేళ్ళ కాళ్ళు లేదా గేరకాళ్ళ సూప్ అంటారు. నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తాను గేరకాళ్ళ కూర. చూసారుగా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా స్లో చేసి కొంచెం కొత్తిమీర జల్లాను. ఇంకా ఆఫ్ చేసుకోవడమే. వేడి రైస్లో ఈ సూప్ వేసుకొని తింటే మనకి జలుబు గిలుబు ఉన్నా విరిగిపోతుంది. సూపర్గా ఉంటుంది. హెల్తీ కూడా ఇది. గేరకాళ్ళలో ఉన్నటువంటి ఎముకలకు బలము.
ట్రై చేయండి మీరు కూడా. ఈజీగా ఎలా చేసుకోవాలో చూశారు కదా. గేరకాయలను శుభ్రంగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఎర్రగడ్డ వేసి ఉడకబెట్టాను ముందు. తర్వాత ఎర్రగడ్డ, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పట్టా, లవంగా వేయించి అల్లం పేస్ట్ వేసి, తర్వాత కారం, పసుపు వేసాను, ధనియాల పొడి వేసాను. తర్వాత మనం ఉడకబెట్టుకున్నవి వేసేసి అందులో ఉప్పు అవి చూసుకొని, కావాలంటే కొబ్బరి లేదంటే కొంచెం జీడిపప్పుని పేస్ట్ చేసేసాను. చూసారుగా ఫ్రెండ్స్, అయిపోయింది. ఉంటాను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఆఫ్ చేసేసాను.